జీవితంలో ఒక్కసారైనా చేయాల్సిన యాత్ర చార్ధామ్. లత గారి ఆధ్వర్యంలో సంప్రదించండి. పిల్లని కావాలని ట్రాప్ చేసి నా పిల్లని కావాలని అన్యాయంగా చంపేశారు. తండ్రి లేని పిల్లని. మా అక్కను గట్టి కొట్టడంతో మా అక్క పడిపోయింది. టిఫిన్ చేయలేక చచ్చిపోయింది. చంపేశారు వాళ్ళు, బలవంతంగా చంపేశారు ఆవిడని, మొత్తాన్ని చంపేశారు. ఎందుకంటే పోస్ట్ మార్టం ఇచ్చాము. వాళ్ళు లోన్ ఇద్దరేమో సెల్ స్విచ్ ఆఫ్ చేశారు. ఆ ఇన్సిడెంట్ జరిగిందంత వెంటనే వాళ్ళు ఎందుకు పారిపోయారు? ఏ తప్పు చేయలేనప్పుడు. మా అమ్మాయి మృతి పైన మాకు అనేక రకాల అనుమానాలు ఉన్నాయి. ఇప్పటికీ మా అమ్మాయి అయితే మాత్రం ఆత్మహత్య చేసుకునేదంత పిరికిది కాదు. ఖచ్చితంగా స్నేహితులే పార్టీ అని పిలిపించి వాళ్ళే ఏదో చేశారు, ఆ కోణంలోనే దర్యాప్తు కొనసాగించాలి అంటూ శాంతికుమారి అలియాస్ జెస్సీ వాళ్ళ అమ్మగారు, సిస్టర్ ఇద్దరు కూడా మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాయి. పోలీసులు మరొకసారి కలిసి ఆ కోణంలో దర్యాప్తు కొనసాగించాలని వేడుకోబోతున్నారు. వాళ్ళ మదర్ ఉన్నారు, మాట్లాడతాం. అమ్మా, ఏమైంది అసలు? ఎన్ని గంటలప్పుడు మీ అమ్మాయి ఏం చెప్పి బయటకు వెళ్ళింది? 9:30కి మా పాపకి, చిన్న పాపకేమో పార్టీకి వెళ్తున్నానని చెప్పేసి బయటికి వెళ్ళిందండి. నేను వచ్చేటప్పటికి 10:30 అయ్యింది. డ్యూటీ నుంచి వచ్చాను. అమ్మ అక్క బయటికి వెళ్ళింది అని అంది. సరేనమ్మా నన్ను. అప్పటికి మీరు లేరు? లేను, మా పాప ఉంది. నేను సెక్యూరిటీగా చేస్తున్నానండి. నేను వచ్చేటప్పటికి 10:30 అయ్యింది. అయితే నేను వచ్చి ఇంకా ఇలాగా కూర్చున్నాను. మళ్ళీ వెంటనే మా పాప ఫోన్ చేసింది నాకు. ఫోన్ చేసి అమ్మ వచ్చావంటే వచ్చానని అన్నాను. అయితే తినేసి ట్యాబ్లెట్లు వేసుకోమ్మని అన్నది. సరేనమ్మా అన్నాను. నిజం తర్వాత నీకు బాగాలేదు కదమ్మా, రేపు హాస్పిటల్కి వెళ్దాము అని అన్నది. సరేనమ్మా అన్నాను. అంతే, ఫోన్ పెట్టేసిందండి. అది ఎన్ని గంటలకు లాస్ట్ కాల్ మీరు మాట్లాడింది? 10:26, 10:25 ఆ మధ్యలోనండి. ఇంకంతేనండి. నేను తిని పడుకుంటూ పోయాను. నాకు నిద్ర పట్టేసింది. నేను మళ్ళీ నా కూతురికి ఫోన్ చేయలేదు. తెల్లవారు 5 గంటలకి మా చిన్న పాపకు ఫోన్ వచ్చింది. హాస్పిటల్లోని అక్క ఉందనేసి తీరమ్మ చూసి పరిగెట్టి చెప్పారు. వాళ్ళ ఫ్రెండే ఒక అబ్బాయి ఫోన్ చేశాడు. ఆ అబ్బాయి పేరేంటో నాకు తెలియదు. వెళ్ళేటప్పటికి నా కూతురు సభ్యులు పడుకుందండి. ఏమైందిరా, ఏమైంది? లేదండి, నా కూతురు ఎప్పుడు చనిపోయిందో, ఎప్పుడు చంపేశారో. అడిగేటప్పటికి ఊరేసుకుంది అన్నారండి. ఊరేసుకున్నంత పిరికిది కాదు నా కూతురు, ధైర్యవంతురాలు. అలా అనగారు లేనప్పుడే నిలబడ్డది. అంత బాధ, అంత వేదన అయితే నా కూతురికి లేదు. మా కోసమే ఆలోచిస్తుంది ఎప్పుడు. అలాంటిది నా కూతురిని దారుణంగా కొట్టేశారు. ఈ కొట్టి డబ్బులు ఉన్నాయండి, ఇవన్నీ నొప్పి, ఇవన్నీ డబ్బులేని అనుమానం వచ్చి మేము కంప్లైంట్ ఇచ్చాము స్టేషన్కి. వాళ్ళు పట్టుకున్నారు, స్టేషన్కి అప్పచెప్పాము. వాళ్ళు ఫిర్యాదు చేస్తున్నారు. మేము న్యాయం చేయమని అడిగాము. మేము పోలీసులకు వెళ్ళినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారా? అక్కడి నుంచి వెళ్ళిపోయారు? ఉన్నారండి. వాళ్ళందరినీ పోలీసులు పట్టుకున్నారు, తీసుకొని వచ్చారు. ఎంతమంది ఉన్నారు? 3 ఉన్నారండి. 3 అబ్బాయిలే ఉన్నారా? అమ్మాయి కూడా ఉందా? అమ్మాయి కూడా ఉంది. మరి అమ్మాయిని అడిగే ప్రయత్నం చేశారా ఏం జరిగిందని? అమ్మాయి అయితే మమ్మల్ని ఫిట్స్ వచ్చింది, ఇలాగా ఫిట్స్ వస్తే నీళ్ళు కన్నీ బయటకు వచ్చాము, అది ఏదేదో చెప్పేసింది. కానీ అవేవి కాదండి, అవన్నీ అబద్ధమే చెప్పింది అమ్మాయి అయితే. ఏంటి ఇలా చెప్తుందని నేను లోపలికి వెళ్ళి చూసేటప్పటికే దెబ్బలు ఇవన్నీనా చెయ్యం ఇలా కోసికిపోయి ఉన్నది. నడుముకి కూడా నా దెబ్బలు ఇవన్నీనా. డబ్బులన్నీ చూసి నా కూతురు ఆత్మహత్య అయితే చేసుకోలేదు. ఇది కావాలని వీళ్ళు చంపేశారు. నా పిల్లకి అన్యాయంగా పిలిచి కొట్టి చంపారు అనుకుండడం కాదండి, నిజమే. అది మాత్రం నిజమే. నా పిల్లని కావాలని ట్రాప్ చేసి నా పిల్లని కావాలని అన్యాయంగా చంపేశారు. తండ్రి లేని పిల్లని అన్యాయంగా చంపేశారు. నాకు న్యాయం కావాలి. నాకు పోలీసులు ఎవరైనా నాకు న్యాయమే చెయ్యండి. నా బిడ్డ చనిపోయింది. పార్టీకి వెళ్ళిన రోజు ఎంతసేపట్లో తిరిగి వస్తానని చెప్పిందమ్మా మీ అమ్మాయి?
వచ్చేస్తాను అన్నదండి, బేగనే 11 లోపే వచ్చేస్తానని అన్నదండి. సరే అనుకున్నాము, ఎప్పుడు 11 కల్లా వచ్చేస్తానమ్మా అని అన్నది. ఇంక మరి రాలేదు. తెల్లవారి సమయం అయితే నాకు కూతురు ఎవరినైనా ప్రేమిస్తున్నట్టు అట్లా ఏమైనా చెప్పుకున్నారా? ఏమీ లేదండి, దానికి అవి ఏమీ లేవు. దానికోసం అది చాలా మంచిదమ్మా, అది చాలా మంచిది, ఎవరికి అన్యాయం చేయదు. ఏం చదువుకున్నారు? డిప్లొమా చదువుకుందమ్మా. మీకు చెప్పిందా ఫస్ట్ తను? నేను అమ్మ అప్పుడు డ్యూటీకి వెళ్ళాను, మమ్మీ డ్యూటీ నుంచి ఇంకా రాకపోయేసరికి నేను నాని ఇంట్లో ఉన్నామన్నమాట. అయితేనేమో మేమిద్దరం నేను పని చేస్తున్నాను, నేను డ్యూటీ చేసి వచ్చాను కదా, నీరసంగా ఉంది అవుతానంటే నేను అప్పుడే అడిగాను, అక్క నేను నర్సింగ్ చదివాను, నిఖితా హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను. అయితే నేను అడిగాను, అక్క ఆకలి వేస్తుంది ఏమైనా తిందామని అంటే ఎగ్ కర్రీ చేస్తానని చెప్పింది. మేము చేసింది అప్పటికి టైం 9-10 అలా అవుతుంది. ఫాస్ట్గా వెళ్ళి చెల్లి నాకు కాల్ వచ్చింది, ఇలాగా బర్త్డే పార్టీ ఉందంట, మా వాళ్ళు రమ్మన్నారు. ఏం లేదు, లేదు, అప్పుడు సడన్గా కాల్గా, అప్పటి వరకు మాతోనే ఉంది. మేము బీచ్కి వెళ్ళాం, మా ఇంటి ఎదురుగానే బీచ్ ఉంటే కూర్చోడానికి వెళ్ళింది, వచ్చింది, మా డాగ్ గడితో ఆడుకుంది, అంతా బాగానే ఉంది. అప్పటి వరకు నార్మల్గానే ఉంది. సడన్గా కాల్ చేసి మరి ఎవరు నరవ సాయి కుమార్ అని చెప్పేసి ఆ పర్సన్ పిలిచారనమాట. పిలిస్తే మా జెస్సీ ఏమన్నా సరే అయితే వస్తున్నానని చెప్పేసి సాయి అంటే తన లాస్ట్ కాల్ సాయి అని చెప్పేసి ఉంది. సో అయితే ఉంటేనేమో మేము వెళ్ళాము. అదే లైక్ నేను తెలీదు ఫస్ట్ థింగ్ తను సాయితో వెళ్ళింది అని. మాకు నిన్న ఏమని చెప్పారు, తను వెళ్ళిపోయిన తర్వాత మాకు మార్నింగ్ కాల్ వచ్చింది. ఆ సేమ్ పర్సన్ నరవ సాయి కుమార్ మాకు కాల్ చేశారు. 5:20కి కాల్ చేసి చిట్టి అర్జెంటుగా రా ఒకసారి, నువ్వు ఎర్లీ మార్నింగ్ 5:20కి 5:15 అలా అవుతుంది అరౌండ్. కాల్ చేసిన తర్వాత మేము వెళ్ళాం. అంటే నేను ఫస్ట్ అడిగాను ఏమైంది, ఏమైనా యాక్సిడెంట్ ఏమో అదేమో అనుకుని, సరే చెప్పండి ఎక్కడున్నారు మీరు అంటే మేము మెడికల్ ఉన్నాం, మీరు రా అంటే సరే మేము వెళ్ళిపోయాము. మరి రాత్రి అంతా ఒక ఫోన్ కూడా మేము పడుకుని పోయాము. అంటే తను ఏం చెప్పింది, మేము వచ్చేస్తాను 11 లోపల మమ్మీకి చెప్పింది. మమ్మీ అన్నది డోర్ ఓపెన్ చేసి ఉంచో వచ్చేస్తుంది కదా అని మేము పడుకుని పోయాము. ఇంకా మమ్మీకి కూడా 1 వీక్ నుంచి అస్సలు బాగాలేదు, ఫుల్ ఫీవర్, మోషన్ వామిటింగ్స్ అవుతున్నాయి. అందుకు ఇంకా మమ్మీకి నీరసం ఉంది కదా అని చెప్పి ఇద్దరం పడుకుని పోయాము. మార్నింగ్ లేచాము 5:10కి అలా లేచాము. నేను ఇలా చూసేసరికి అక్క లేదు, మేబీ వాష్రూమ్లో ఉందేమో అని చెప్పేసి ఇంక ఇలా చూసేసరికి నాని పక్క రూమ్ నుంచి ఫోన్ వస్తే ఫోన్ ఇచ్చితే ఈ నరవ సాయి కుమార్ కాల్ చేశాడు. ఏమైంది ఏంటి అని అంటే ఒకసారి అర్జెంటుగా మెడికవర్కి రండి అని అంటే మేము మెడికవర్కి ఇంకేం ఉన్న పలంగా అలా పట్టుకొని వెళ్ళిపోయాము. ఇంకా వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళాక అసలు ఇష్యూ కూడా మాకు చెప్పలేదు, ఇలా చనిపోయింది ఎప్పుడో చనిపోయిందని కూడా చెప్పలేదు. అయితే వెళ్ళాక డాక్టర్స్ దగ్గరికి వెళ్ళామన్నమాట. డాక్టర్స్ అడిగితే వాళ్ళు చెప్పారు మీ అక్క చనిపోయిందమ్మా అని అన్నారు. ఇప్పుడు ఈ ఫ్రెండ్స్ ఏం చెప్పారు? ఈ ఫ్రెండ్స్ ఫస్ట్ మాకు ఏం చెప్పారంటే మేము ఇలాగా రూమ్ తీసుకున్నాము పార్టీకి, మీ అక్కకి ఫిట్స్ వచ్చింది, మేము వాటర్కి వెళ్ళి వచ్చేసరికి మీ అక్క హ్యాంగ్ చేసుకుంది అని చెప్పారు. అయితే మేము అది ఫస్ట్ నమ్మలేదు, ఎందుకంటే హ్యాంగ్ చేసుకున్నంత ఫిట్స్ వచ్చినంత మాత్రాన నేను నర్సునే కాబట్టి నేను మరీ ఏదైనా తెలియకుండా అయితే మాట్లాడను కదా. ఒక మనిషికి ఫిట్స్ వచ్చిందని అంటే పడిపోయి ఉండిపోదు తప్ప వెళ్ళి డోర్ నాక్ చేసుకొని హ్యాంగ్ చేసుకుని అంత పిరికిదైతే కాదు మా జెస్సీ. ఎందుకంటే 2 years బ్యాక్ మా ఫాదర్ చనిపోతే తనే మమ్మల్ని స్టాండ్గా చూసుకుంది, మమ్మల్ని తనే చూసుకుంటుంది. అలాంటిది ఎవరో ఏదో చెప్పారని హ్యాంగ్ చేసుకున్నానని అంటే మేము నమ్మే అంత ఇది అయితే కాదు. తనంతటా తను వాళ్ళు తీసుకొని వెళ్ళారు, అక్కడ ఏం జరిగింది అన్నది వాళ్ళకే తెలుసు. అయితే మేము అన్నాము డాక్టర్స్ని ఒకసారి చూస్తామండి, బాడీని చూడాలి కదా అని అంటే వాళ్ళు పిలిచారు, అమ్మ ఇయర్ రింగ్స్ తీయడానికి రండి అని పిలిచి చూపిస్తే అప్పుడు మేము చూసాం. బ్యాక్ మొత్తం నుజ్జుగా బ్లాక్ ఇష్యూ అయిపోయింది, దవళ్ళు మొత్తం ఇంత కొట్టేశారు, దాన్ని కిరాతకంగా కొట్టి చంపేశారు మా అక్కని. ఎందుకంటే హ్యాంగ్ చేసుకుంటే ఏ మనిషికైనా కళ్ళు బయటకు వస్తాయి, ఉబ్బిపోతారు మనిషి. మేము ఎన్ని కేసెస్ మేము చూసాము, అలాంటిది ఒక మనిషిని కిరాతకంగా కొట్టి చంపేస్తే ఆ మాత్రం మేము తెలీదు అని అనుకుంటే మరి మొత్తం ఇదంతా ఇవన్నీ మచ్చలు ఇంకా ఫుల్గా గట్టిగా నలిపేసినట్టున్నారు, ఊపిరి ఆడలేదు అమ్మాయికి. కాళ్ళ మీద ఏమొచ్చేసి రక్కుళ్ళు ఉన్నాయి, తర్వాత
తర్వాత ఈ చేయి మొత్తం ఇట్లా కట్ అయిపోయింది. ఇవన్నీ కమిలిన దెబ్బలే ఉన్నాయి మా అక్కకి. అయితే మేము డాక్టర్ మాకు అడ్వైస్ చేశారు, ఇదైతే తనంతగా తను హ్యాంగ్ చేసుకోలేదమ్మా, ఇదేదో కొంచెం ఇన్వెస్ట్ చెయ్యండి మీరని చెప్పేసి అని అంటే పోలీసు వాళ్ళకి వాళ్ళే పిలిపించారు. సార్కి మేము ఎఫ్ఐఆర్ ఫైల్ చేసాం వాళ్ళ మీద. అలా అయితే పోదు అని. ఇప్పుడైతే మాత్రం వాళ్ళైతే కొట్టి చంపారని వాళ్ళు కొట్టేశారు. వాళ్ళే మేమే కోపంలో కొట్టుకున్నామని వాళ్ళే చెప్పారు. వాళ్ళకి సార్కి చెప్పారు, సిఐ సార్ వాళ్ళే కొట్టారంట అమ్మ. గొడవ వచ్చిందంట. ఆ గొడవ ఏంటన్నది మరి మాకైతే ఇంకా మా వరకు రాలేదు. ఇలా రూమ్ తీసుకున్నారు, సపరేట్గా వెళ్ళారు ఆ రూమ్లోకి. అక్కడ ఏదో మాట ఆ లక్ష్మీ సంజన అనే అమ్మాయి వల్ల మాత్రమే ఆ గొడవ వచ్చిందంట. అలియాస్ లక్కీ మా అక్క ఫ్రెండ్. ఆ నరవ సాయి కుమారు, ఆ లక్ష్మీ సంజన అలియాస్ లక్కీ, ఈ వాసుపల్లి సాయి కిరణ్, తర్వాత ఈ లక్ష్మీ సంజన వాళ్ళ బాయ్ ఫ్రెండ్ పుచ్చ సాయి, ఆ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ మణి, తర్వాత జశ్వంత్ అంట. ఈ 6 కలిసి వెళ్ళారు. ఈ లక్ష్మీ సంజన మాత్రమే తన వల్లే గొడవ వచ్చిందంట. తన వల్లే గొడవ వచ్చింది. తన బాయ్ ఫ్రెండ్ మా అక్కని ఫస్ట్ కొట్టాడంట. అసలు ఆ అమ్మాయి ఇష్యూ వస్తే వాళ్ళు చూసుకోవాలి, మా అక్క వరకు రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు చూసుకోవాలి. కానీ ఆ అబ్బాయి మా అక్కని గట్టి కొట్టడంతో మా అక్క పడిపోయింది. ఒక అమ్మాయి 6 మెంబర్స్ని ఎలా డిఫెండ్ చేస్తుంది? ఒక అమ్మాయి ఎలా డిఫెండ్ చేయగలుగుతుంది? ఒక మనిషి ఎన్ని చూస్తున్నాం, ఒక అమ్మాయిని ఒక అబ్బాయినే చేశారని అని అంటేనే ఎవరు డిఫెండ్ చేయలేకపోతున్నారు. 6 మా అక్క ఒక్కదల్లా డిఫెండ్ చేస్తుంది. డిఫెండ్ చేయలేక చచ్చిపోయింది. చంపేశారు వాళ్ళు, బలవంతంగా చంపేశారు ఆవిడని, మొత్తాన్ని చంపేశారు. ఎందుకంటే పోస్ట్ మార్టం ఇచ్చాము. వాళ్ళు దారుణంగా కొట్టేశారు. మా అక్కను మాత్రం చేత కొట్టేశారు. కిరాతకంగా ఒంటి నిండా గాయాలుండే. చిన్న సూది గుచ్చుకుంటే 100 సార్లు చూపిస్తుంది మాకు. అలాంటిది ఎంత బతిమాలిందో వాళ్ళు పాపం. కానీ తల్లి అందరూ ఒక్కటైపోయారు అంటారా? వాళ్ళందరూ ఒక్కటైపోయి మా అక్కను కావాలనే ట్రాప్ చేసి పిలిచేలా చేశారు. నాకు మా అమ్మకి ఎవరు లేరు. దయచేసి మాకు న్యాయం జరగాలి. నిన్న హాస్పిటల్ కి అందరూ ఉన్నారా స్నేహితులు? వాళ్ళ స్నేహితుల్లోని 2 పరారయ్యారని చెప్పి పోలీసు వాళ్ళు చెప్పారు. అయితేనేమో వాళ్ళు వెతుకుతున్నాం అమ్మ అని చెప్పారు పోలీసు వాళ్ళు నిన్ననే. అయితేనేమో వాళ్ళలోని 2 సెల్ స్విచ్ ఆఫ్ చేశారు. ఆ ఇన్సిడెంట్ జరిగిందంత వెంటనే వాళ్ళు ఎందుకు పారిపోయారు? ఏ తప్పు చేయలేనప్పుడు ధైర్యంగా మాట్లాడాలి కదా. వాళ్ళిద్దరు పారిపోయి ఫోన్ స్విచ్ ఆఫ్ ఎందుకు చేసుకో. వీళ్ళు 4 ఎంతో డాక్టర్స్ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఎంత నటించారు వీళ్ళు. ఏడ్ చేసి ఫిట్స్ వచ్చింది వీళ్ళంతా ఒక ప్రీ ప్లానెడ్ గా. ఎప్పుడో చనిపోయింది మా అక్క. అప్పటి వరకు వీళ్ళు చెప్పలేదు. వీళ్ళకి కూడా సడన్ గా తీసుకొని వచ్చి అన్ఎక్స్పెక్టెడ్ గా ఫిట్స్ వచ్చి పడిపోయింది, పల్స్ తగ్గిపోయిందని చెప్పి తీసుకొచ్చి జాయిన్ చేశారు. కానీ అప్పటికి మాకు పీక్ మొత్తం నులిపేసిన గాయాలు అన్నీ ఉన్నాయి. మా దగ్గర ప్రూఫ్. నిన్న ఏమైనా అడిగే ప్రయత్నం చేశారా? నిన్న మేము ఆ అమ్మాయిని అడిగాము, లక్ష్మీ సంజనాని అడిగాను ఏమని, ఎందుకు లక్కి అసలు ఏం జరిగింది, మేము వెళ్ళగానే మేము ఏమి అడగలేదు, అసలు ఏం జరిగింది అక్కడ ఏమయ్యింది నాకు చెప్పంటే, మేము ఇలా రూమ్ తీసుకున్నాము, జెస్సీకి సడన్ గా ఫిట్స్ లా అనిపించింది. అయితే నేను వచ్చేసి అందరూ మేము వాటర్ తీసుకురావడానికి పరిగెట్టాము అని చెప్పేసి మేము వచ్చేసరికి డోర్ నాక్ చేస్తుంది. మేము డోరు గుణపంతో బదులు కొట్టితే జెస్సీ హ్యాంగ్ చేసుకుందని అక్కడ క్రియేట్ చేసాం. సెకండ్ టైం ఏం చెప్పారు, ఇలా ఫిట్స్ వచ్చినాయి జెస్సీకి, మేము వాటర్ తీసుకురావడానికి వెళ్ళి వచ్చేసరికి కింద పడిపోయి ఉందని చెప్పారు. ఇంకా పోలీసు వాళ్ళకి కూడా అనుమానం వచ్చింది. వాళ్ళు ఇక్కడ తీసుకొని వచ్చి వాళ్ళని అడిగాక వాళ్ళు కొట్టారు అని వాళ్ళు ఒప్పుకున్నారు. నేను ఎఫ్ఐఆర్లో కూడా అదే రాజు, వాళ్ళు కొట్టారు అని వాళ్ళు ఒప్పుకున్నారు. వాళ్ళు ఒప్పుకోవడం అది మనస్తాపంతో అయితే ఆత్మహత్య చేసుకోదు. దాన్ని బలవంతంగా చంపేశారు. వాళ్ళు బలవంతంగా తీసుకొని వెళ్ళి చంపేశారు. వాళ్ళే చంపేశారు. ఎందుకంటే మా అక్క ఆత్మహత్య చేసుకున్నది పిరికిదైతే కాదు. ఒక కుటుంబాన్ని చూసుకుంటుంది. ఏనాడు ఎవరితోనే ఒక గొడవ ఉండదు. మా ఇంటి పక్కలతో మాట్లాడుతాను, బతుకుతాను. అలాంటిది కావాలని వాళ్ళు తీసుకొని వెళ్ళి చంపేశారు మా అక్కని. జస్టిస్ కోరుతున్నారు. మా అక్కకి న్యాయం జరగాలి. వాళ్ళందరికీ శిక్ష పడాలి. వాళ్ళందరూ మంచి వాళ్ళు కాదు. వాళ్ళు మంచి వాళ్ళు అయితే వీళ్ళు ఒక ఫ్రెండ్ని అలా చేయరు కదా. ఒక ఫ్రెండ్స్ నిజంగా ఉంటే వాళ్ళు అలా చేయరు. వాళ్ళైతే ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్
మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్ళాం తల్లి, ఇవేమైనా పట్టుకొని వచ్చున్నారా, బర్త్డే సెలబ్రేషన్ ఏదైనా ఉందా అంటే ఏ బర్త్డే కూడా లేదు మేడం, ఏ కేక్స్ లేవు, కేవలం 3 అబ్బాయిల ముందు ఒక రూమ్ తీసుకున్నారు, క్రికెట్ మ్యాచ్ చూసి చిన్న పార్టీ చేసుకుంటాము అన్నారు. తర్వాత వీళ్ళు మళ్ళీ శాంతి కుమారి వచ్చి వేరే రూమ్ తీసుకున్నారు అని చెప్పారు. ఇంట్లో ఏమో బర్త్డే పార్టీ ఉంది చెల్లి అని చెప్పేసే వెళ్ళింది. బర్త్డే పార్టీ అని చెప్పింది. ఎందుకంటే తను నేను ఉన్నాను ఇక్కడ గిన్నెలు ఎలా తోముతున్నాను. తను చెప్పింది చెల్లి నేను బర్త్డే పార్టీకి వెళ్ళొస్తాను, మ్యాచ్ బేగా వచ్చేస్తాను, నీకేమైనా తీసుకొస్తాను అని అన్నది. ఆ వ్యూలోనే ఉన్నాం మేము. అంటే డాడీ చనిపోక ముందు వరకు వేరే దగ్గర మాధవదారులో చిన్న ఎల్క్యూబ్ టెక్నాలజీస్ అని వర్క్ చేసింది. తర్వాత డాడీ చనిపోయాక ఇంకా బ్యూటీషియన్ ఫీల్డ్, పెళ్ళిళ్ళకి మేక్ ఓవర్ చేయడము, డ్రేపింగ్స్ చేయడము, ఇలాంటివి ఫేషియల్స్ చేయడము, ఇలాగా బ్యూటీగా చేస్తుంది అన్నమాట. అలా చేసి మమ్మల్ని చూసుకునేది. ఇప్పుడు తను మీ ఫ్యామిలీకి బ్రెడ్ విన్నర్, తనే మా బలము. ఇంకా తను లేకపోతే ఇప్పుడు మేము నెక్స్ట్ ఏం చెయ్యాలి? ఇప్పుడు వీళ్ళంతా వచ్చారు, వీళ్ళంతా మా పక్కనే ఉన్నారు, కానీ మా అక్క లేకపోతే మేము ఏం చేయలేము. ఎందుకంటే నేను మా అమ్మ మా అక్క మీద ఆధారపడి బ్రతికేవాళ్ళం. మా నాన్న లేకపోయినా మేము బతికేమోనంటే మా అక్క మమ్మల్ని చూసుకోవడం వల్లే. అలాంటిది దారుణంగా కొట్టి చంపేశారు మా అక్కని. మాకైతే న్యాయం కావాలి. వాళ్ళు ప్లాన్ ప్రకారంగా పిలిచారు, ప్లాన్ ప్రకారంగానే గొడవ చేశారు. ఇంతకు ముందు ఫోన్ లో డిస్కషన్స్ కానీ వీటి గురించి, ఫ్రెండ్స్ గురించి అక్క ఎప్పుడైనా ఇంట్లో ఎప్పుడు మాకు ఏ విషయము చెప్పలేదండి. ఎప్పుడు ఏ విషయము చెప్పదు. ఎప్పుడు అక్కడ ఏదైనా ఇష్యూ అయినా ఏదైనా అసలు మా వరకు ఏది రానివ్వదు. అలా తనే అన్ని చూసుకుంటది. కానీ ఇంత చంపే అంత కోపాలు ఉన్నాయని కూడా మాకు తెలియదు. ఉంటే మా అక్క వెళ్ళదు కదా. ఇంతకు ముందు ఎప్పుడైనా ఇట్లా పార్టీ అని వెళ్ళి నైట్ అంతా ఫ్రెండ్స్ దగ్గర ఇంతకు ముందంటే అసలు అంతలా ఏం ఉండదు. ఇప్పుడు ఇద్దరు ఒకవేళ వెళ్తే 6కో 7కో వెళ్తాం. మళ్ళీ మా ఇంటి ఎదురుగానే మాకు ఏదైనా ఉంటే అక్కడ కూర్చుంటాం, వస్తాం. అంతకు మించి ఇలాగా వెళ్ళి అర్ధరాత్రులు రావడం ఇలా ఏం ఉండేది కాదు. కానీ 100 మంది 100 రకాలుగా మాట్లాడడం మా అక్క అంటే మాకు తెలుసు, మా అందరికీ తెలుసు. మాకు న్యాయం కావాలి. వాళ్ళు మాత్రం వాళ్ళ అద్దలు పెట్టేదైతే ఎంత డ్రామా క్రియేట్ చేశారంటే వాళ్ళంతాను తనంతట తానే చనిపోయింది, తను పడిపోయింది, ఉరి తీసింది, అది ఇది అని చెప్పారు. కానీ అసలు అక్కడ ఏమీ లేదు. వాళ్ళు కొట్టి చంపేశారని వాళ్ళు ఒప్పుకున్నారు. ఫ్రెండ్స్ పార్టీ అని పిలిచారు. మా అక్క కూడా ఇంట్లో మాకు అదే విషయాన్ని చెప్పి ఇంటి నుంచి వెళ్ళింది. తను వచ్చేస్తుంది లేట్గానైనా అని చెప్పి డోర్స్ కూడా ఓపెన్ చేసి అక్క కోసం వెయిట్ చేశాము. తర్వాత అటు అమ్మ కూడా సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నారు కాబట్టి తను హెల్త్ బాగోలేక తను పడుకున్నారు. నేను కూడా జాబ్ చేస్తున్నాను, నేను కూడా పడుకున్నాను. అయితే అక్క రాలేదు. కానీ తెల్లవారు 5 గంటల ప్రాంతం అప్పుడు ఎవరైతే ఫస్ట్ బర్త్డే పార్టీ అని అక్కకి కాల్ చేసి ఇన్వైట్ చేశారో మళ్ళీ ఆ ఫోన్ నుంచి అదే వ్యక్తి ఫోన్ చేసి మీ అక్కకి ఫిట్స్ వచ్చింది, మేము హాస్పిటల్ అడ్మిట్ చేసామని కాల్ చేశారు. వెళ్ళి చూసేటప్పటికి ఒంటి నిండా బలమైన గాయాలు ఉన్నాయి. ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో వారందరూ మాత్రమే అక్కని దుర్భాషలాడి కొట్టడమే కాకుండా ఆమెను చంపేశారు అనేది మా అనుమానం. ఖచ్చితంగా వీరందరిపైన కూడా శిక్ష పడేలా చేసి మాకు న్యాయం చేయండి అంటూ శాంతికుమారి జేసీ వాళ్ళ మదర్, సిస్టర్ కూడా కోరుతున్నారు.